ఈ కోట్లేమో కానీ నా అవుట్ఫిట్లు కనిపించట్లేవు. ఏంటి ఇప్పుడు ఇందులో మునగాల? టైం అవుతుంది. జాతే కింద. Are we ready? Morning. Day 2. Where are you? We are in Manali, the main Manali city. And we are at the famous Hidimba and Ghatotkaч temple. Huh. So darshanam cheskoni. ఈ కోట్లేమో కానీ నా అవుట్ఫిట్లు కనిపించట్లేవు. అయ్యో. పొద్దునే 5:30కి లేచి స్నానాలు చేసుకొని 7 o'clock స్టార్ట్ అయినాం. బికాజ్ మేము కులులో స్టే చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. ఎంత అయింది టైం 8:45. సో 1.5 hour పట్టింది మాకు కొండ దిగి కులు నుంచి మనాలికి రావడానికి. మనాలిలో స్టే చేస్తే మీకు దగ్గరలోనే ఉండదు. సో పొద్దున 9 లోపల ఇక్కడ ఉంటే ఎవ్వరు ఉండరు. అందరూ వచ్చి చలికి లేవకుండా 7:30, 8కి లేచి 11 గంటలకు వస్తారు. అప్పుడు ఈ ప్లేస్ అంతా జనాలతో నిండిపోయి ఉంటుంది. మార్నింగ్ బిఫోర్ 9 కనుక మీరు లేచి ఇక్కడికి రీచ్ అవ్వగలిగితే యుల్ హ్యావ్ ద ప్యూరెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టెంపుల్. అసలు ఈ చెట్లు, ఈ ప్లేస్లో మీరు ఒంటరిగా ఉంటే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ట్రై కమింగ్ బిఫోర్ 9 o'clock. అసలు చూడండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. లోపల అసలు ఆఫ్టర్ దర్శనం దిస్ గై ఇస్ టేకింగ్ మీ అండ్ దిస్ ఇస్ ద టెంపుల్. అస్సలు జనాలు లేరు తెలుసా. లైక్ లిటరలీ మేము ఇద్దరం వెళ్ళి మంచిగా ఒక 10 minutes అలా నిల్చొని దండం పెట్టుకొని, నిన్న బిజ్లీ మహాదేవ్లో కూడా గుళ్ళో కొంచెం తక్కువ మందే ఉండే, ఒక 1/2 hour అలా కూర్చున్నాం మంచి గుళ్ళో. వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అందరు ఉన్నారు, బట్ మేమైతే మంచి కూర్చొని చూస్తూ ఉన్నాం. చూడు, లుక్, నో వన్ ఇస్ హియర్. అన్ని ట్రీస్. మాడు బొట్టు పెట్టుకొని నాకు కూడా పెట్టించాడు. టీపీఎస్ స్కూల్ మనాలి అంట. సో ఎగ్జాక్ట్ గా ఈ ఎంట్రీకి ఆపోజిట్ లో ఘటోత్కచ్ మందిర్ ఉంది. ఇక్కడ నీకు చూపిస్తున్నా ఘటోత్కచ్ టెంపుల్. ఇలా స్ట్రేట్ వస్తే ఇది యాక్చువల్లీ టెంపుల్ కాదు, బట్ అక్కడ చెట్టు చాలా పాతది అండ్ చాలా పెద్దది. సో బిగ్. అమ్మో, వస్తానే ఉంది. లైక్ ట్రంక్ ఎంత పెద్దగా ఉంది చూడు. 2 చేతులతో పట్టుకున్నా ఒక మనిషి పట్టుకోలేడు, అంత పెద్దగా ఉంది. అవును. సో దిస్ ఇస్ ది టెంపుల్. సో గుడి అయిపోయాక పారాగ్లైడింగ్ కాదు, గుడి అయిపోయాక మేము ఒక కెఫేకి వెళ్ళినాము, రివర్ సైడ్ కెఫేకి. అది వీడియో తీయడం మర్చిపోయినాము. షార్ట్ వీడియో అండి ఇన్స్టా స్టోరీ కోసం. ఐ పోస్ట్ దట్. చాలా బాగుంది, లైక్ ఇన్స్టా వర్ది ఉంది, చాలా కాస్ట్లీ కూడా ఉంది. మేము శాండ్విచ్ 500 అంట, బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇంక తిన్నాము శాండ్విచ్. అండ్ అది అయిపోయాక వీఆర్ హియర్ అట్ సొలంగ్ వ్యాలీ. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. అండ్ అక్కడ రోప్వే. ఆ రోప్వే నుంచి పైకి వెళ్తే విల్ గో టు దట్ స్నో. Please don't disturb. Who is disturbing you, mister? భయం వేస్తుందా నీకు? ఎందుకు భయం వేస్తుందా నీకేమన్నా? వీఆర్ గోయింగ్ పారాగ్లైడింగ్ బుకింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో బుక్ చేసుకొని పైకి వెళ్ళి పైనుంచి కిందకు వచ్చేస్తాం. టికెట్స్ చూపివా? నాకు చాలా భయం వేస్తుంది. పారాగ్లైడింగ్ చేసుకుంటూ. ఐఎమ్ సో స్కేర్డ్. ఇందులో ఎక్కుదాం. రోప్వే ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ పారాగ్లైడింగ్ గాడ్, తన వెనక మొత్తం మీరు చూడొచ్చు. సో మేము ఇంకా పైకి వెళ్తున్నాం. సో మీ చుట్టూ చూడొచ్చు, అసలు ఫుల్ స్నో క్యాప్స్ తో కవర్డ్ ఉన్నాం ఆల్ సైడ్స్. ఇక్కడ ఎండ్ ఉంది. And this is like the best weather for paragliding also. So manchi weather untundi. Sun kuda unnadu. Yeah. You scared? Let's see you on the top. No, I'm not scared. I'm excited. నీ వెనకే నేను దిగుతా కదా. నాతో పాటు దిగుతావా? నీతో పాటే దిగుతా.
ఇట్లా ఇట్లా అట్లా పట్టుకొని దిగలేను కానీ నీ వెనకే ఉంటా. నువ్వు ఇట్లా వెనక్కి తిరిగితే నేను కనిపిస్తా. ఒకటేసారి ఇద్దరం దిగుదామా? దిగొచ్చు. సో డ్రాప్ ఆఫ్ పాయింట్కి వచ్చేసాం. కొంచెం టైం పడుతుందంట, బట్ వీఆర్ రెడీ. ఆర్ వి రెడీ? ఎస్ ఎస్ అని చెప్పు. చెప్పా చెప్పు ఎస్ చెప్పు. దాట్స్ లైక్ మై గర్ల్. చాలు, లెట్స్ గో. చాలా జారుతుంది అంతా. ఏం జారట్లేదే, స్నో ఉంది చూడు. స్నో ఉంది. స్నో అంతా పడింది ఇలా కిందికి వైపు. ఇంత స్నో. స్నోలో నువ్వు చూడు. జాతే కింద ఉంటా. పారాగ్లైడింగ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా వచ్చి కలెక్ట్ చేసుకుంటాను నన్ను. పిచ్చిగా మాట్లాడద్దు. చల్లగుందా? తిను. జస్ట్ బికాస్ ఆఫ్ హెవీ విండ్ మా రైడ్ని క్యాన్సిల్ చేసినారు. కొంచెం వెదర్ అటు ఇటు ఉన్నా వీళ్ళు రిస్క్ తీసుకోరు, క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ ఆల్సో మేము పే కూడా చేయలేదు కాబట్టి దాట్స్ ఫైన్. ఇంకెట్లన్నా పైకి వెళ్ళినాం కేబుల్ కార్లో కాబట్టి మంచిగా స్నోలో ఆడుకొని మళ్ళీ అదే కేబుల్ కార్లో రిటర్న్ వచ్చేసినాం. సో ఈ రోడ్డు మీద ఇలా వెళ్తున్నాం. ఫోన్ పడిపోయే రిస్క్ ఎక్కున్నా కూడా బ్లాక్ చేస్తున్నాం. ఐ విల్ హోల్డ్ ఇట్, నో ప్రాబ్లం. సో సొల్లాంగ్ వ్యాలీలో స్నోతో మంచిగా ఆడుకొని కిందకు వచ్చి చాయ్ కాఫీ తాగి వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ఆంజనేయ మహాదేవ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇట్లా హార్సెస్ మీద కూడా రావచ్చు. హార్సెస్ మీద రావచ్చు. అది కొంచెం లేట్ అయింది. చూడండి గైస్, దీనికి ఎంత? 1500 దీనికి అక్కడ తీసుకొని మళ్ళీ తీసుకురావడానికి 1500 అండ్ రోప్ వే కూడా 1500. లైక్ పర్ పర్సన్ ఇట్ ఈస్ 750 రోప్ వే. చలి పెరుగుతుంది పైకి వెళ్తుంటే. మేక్ షూర్ చాలా థిక్ క్లోత్ తీసుకుంటండి. ఇది సీ యు దే. బై బై. ఫోన్ జాగ్రత్త. మంచి బాయ్. ఇప్పుడు మామిడి పోజ్ పెడతాడు ఆ పక్క కూడా. I'll post this picture. So this, where is this photographer? Yeah, this guy is so sweet. ప్రతి ప్లేస్ లో ఒక పిక్చర్ ఉండాలి అని చెప్పి అన్ని నిల్చోబెట్టి తీస్తున్నాడు. అండ్ there is Anjani Mahadev. So we'll climb there and దర్శనం చేసుకున్నాక విల్ కంప్లీట్ ది వ్లాగ్. సీ యు దేర్. ఏ సీజన్ అయినా కూడా శివుడి మీద వాటర్ ఫాల్ అయితానే ఉంటుంది 24/7. వింటర్లో వాటర్ ఫాల్ అంతా ఫ్రీజ్ అయినా 2-3 డ్రాప్స్ అయినా కూడా పడుతూనే కంపల్సరీ ఉంటుందంట శివుడి మీద. అంజనీ మహాదేవ్ అయిపోయాక పొద్దున అనుకున్న అడ్వెంచర్ అవ్వలేదని చెప్పి ఈవినింగ్ జిప్ లైన్ ప్లాన్ చేసి డేని అట్లా కంప్లీట్ చేసాం. దీని లోపల శివలింగ్ ఉంది అండ్ దిస్ ఈస్ నంది. మార్నింగ్ ఇవాళ వచ్చేసి డే 3 అండ్ వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ గోయింగ్ టు మణికరణ్ అండ్ రాఫ్టింగ్, రివర్ రాఫ్టింగ్. నేను ఫ్రెష్గా స్నానం చేసి తలస్నానం చేసి వస్తున్నాను గుడికి. మోర్ స్నానం చేయలేదు బికాస్ నేను గుడి దగ్గర హాట్ వాటర్ స్ప్రింగ్ లో స్నానం చేస్తాను. టెంపుల్ ఫేమస్ పొగలు కనిపిస్తున్నట్టున్నాయి. సో హాట్ వాటర్ స్ప్రింగ్ బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంది. ఇలా మెట్లు ఎక్కితే ఇక్కడ ఇదేంటి గురుద్వారా అండ్ లంగర్ ఉంది దాంట్లోనే. వాట్ ఈస్ లంగర్? లంగర్ అంటే ఫుడ్ పెడతాం. ఓ అవును. రామ్ మందిర్లో చిన్నగా ఉంటుంది హాట్ స్ప్రింగ్. అనేది కొంచెం స్నానం చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం నీట్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది.
అని మా గైడ్ చెప్పినాడు, బికాజ్ హీఈస్ లోకల్ గై. సో అందుకని ఇట్లా ఒక లోకల్ గై. ఇక్కడ చూడండి, మార్కెట్ లోకి ఎంటర్ అవుతాము. పదా, దిస్ ఇస్ మణికరణ్ మార్కెట్. నౌ వి ఆర్ గోయింగ్ రామ్ మందిర్. ఫస్ట్ రామ్ మందిర్, శివ్ మందిర్. గో టు శివ్ మందిర్. రామ్ మందిర్లో స్నానం చేసి అక్కడ దండం పెట్టుకొని దెన్ శివ్ మందిర్ వెళ్ళి తర్వాత గురుద్వార పోదామా? ఓ గాడ్, ఏంటి ఇప్పుడు ఇందులో మునగాలా? పెడితేనే వేడిగా ఉంటది. మరి నువ్వు స్నానం ఎక్కడ చేస్తున్నావు? లోపల బాత్రూమ్ లోనా? మరి ఇంట్లో బాత్రూమ్ లో చేయొచ్చుగా. లోపల బాత్రూమ్ లో ఈ హాట్ స్ప్రింగ్ వాటర్ వస్తాయి. ట్యాప్ లోంచా? ట్యాప్ లోంచి కాదమ్మా, పూల్ ఉంటది. ఇంతసేపు పూల్ చూపించగా అట్నే. సో దిస్ ఇస్ ద లేడీస్ వన్, దట్ ఈస్ ద జెంట్స్ వన్. యూ గో దేర్, ఐల్ గో లుక్ ఎట్ ఇట్. స్కూల్ పిల్లలు వస్తున్నారు, వాటర్ బాటిల్స్ లో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరి అవసరాలకి వాళ్ళు వాడేసుకుంటున్నారు ఈ వాటర్. కొంతమంది తాగుతున్నారు కూడా. ఐ డోంట్ నో, అంటే బాయిలింగ్ వాటరే కదా, ఫ్రెష్గా ఉండొచ్చు మోస్ట్లీ. అండ్ దిస్ గై వెంట్ టు బేత్. నేను జస్ట్ వెళ్ళి చూసి వచ్చా. అందరు మంచి ఇండ్లు దగ్గర ఉన్న వాళ్ళు అందరు వచ్చి స్నానాలు చేస్తున్నారు. లైక్ వేడి ఉంటుంది కదా, చల్లగా చల్లగా బయట ఉన్నప్పుడు వేడి వాటర్లో బాగుంది. నేను చేయాలని అనుకోవట్లేదు. షూస్ సాక్స్ అన్నీ ఉన్నాయి ఇప్పాలి. ఇప్పుడు నేను చేయాలంటే జస్ట్ చేతులతో ఇలా ఇలా ఆడుకొని వచ్చినాను. దట్ ఈస్ మై గై. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ బుజ్జి? ఎక్స్పీరియన్స్ ఎంత చల్లగా ఉందో, నీళ్ళంతా వేడిగా ఉన్నాయి తెలుసా? యా, ఇంత వేడి నీళ్ళలోంచి బయటకు వస్తే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది తెలుసా? ఆ విషయం విడిచిపెట్టు, మన తెలివితేటలకు మనం ఏం చేసినాం తెలుసా? చేసినావా? చల్లగా ఉంది కదా అని చెప్పి జంప్ కొట్టినాం దాంట్లో. అయ్యా, అంత డీప్ ఉండేనా? కాదు, అంత డీప్ ఉండేనా? డీప్ కాదు, అంటే డైవింగ్ కాదు, ఇది వరకు అయితే ఉంటది. ఓ స్టెప్స్ ఉన్నాయి, యా దిగొచ్చు, స్టెప్స్ ఉన్నాయి. మనం డేరింగ్ అండ్ డాషింగ్ అనుకుంటాం కదా, ఒళ్ళంతా కాలిందా? దులా అంటారు తెలుసా దాన్ని? మా భాష కాదుగా, మీ భాష. సరే, వాట్ ఆల్ నీడెడ్? సోప్ అవన్నీ తెచ్చుకున్నారా వాళ్ళు? మగ్గులు ఎవరిది వాళ్ళు తెచ్చుకోవాలి. ఓకే, బట్ నేను చేతులతో దిగిన కాబట్టి నాకేం కాలేదు. మునిగావా? మునిగినా, 3 సార్లు మునిగి బయటకు వచ్చాయి. ఓ నైస్. దిస్ ఇస్ రామ్ మందిర్, యాక్చువల్ రామ్ మందిర్, ప్రాచీన్ రామ్ మందిర్ అంటున్నారు దీన్ని. లోపలికి వస్తే ఇలా ఉంది. ఫస్ట్ అయ్యగారు, స్వామివారు. ఏం కాదు, ఏం కాదు, తీయచ్చు. ఇందాక వెళ్ళేటప్పుడు స్ట్రీట్ చూపించినాం కదా, లైక్ అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో అంతా స్ట్రీట్లో షాప్స్ ఉండే కదా. ఆ షాప్లో ఆగి మేము రూపేష్ భాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదా, వాళ్ళ కోసం ఒకటి తీసుకున్నాము. లైక్ ఏదో ఒకటి ఇద్దాం గిఫ్ట్ అన్నట్టుగా. విల్ పే ఇంట్లో ఉంటున్నందుకు, బట్ ఏమన్నా ఇద్దాం. కానీ అన్నం వండుతున్నారు ఇక్కడ అందరు. లైక్ చిన్న చిన్న బ్యాగ్స్లో ఈ హాట్ వాటర్లో అన్నం వండుతున్నారు. దట్ ఈస్ మణికరణ్ మహాదేవ్. అండ్ దిస్ గై ఈజ్ వెయిటింగ్ ఫర్ పిక్చర్. అందరు క్లియర్ అయితే ఇంకో ఇక్కడ వీళ్ళు ఇవి అమ్ముతున్నారు. అందులో బియ్యం ఉంటుంది అనుకుంటా. మనం కూడా తీసుకొని వండి పెడదామా? టైం అవుతుంది. ఓకే ఫైన్. ఇది ఫేమస్ మణికరణ్ మహాదేవ్ బొమ్మ. అక్కడి నుంచి వస్తున్నాయి చూడు వాటర్, అందులో నుంచి కలుస్తున్నాయి. ఎంత వేడుకున్నాయంటే వాటర్, అసలు ఏమీ కనిపించట్లేదు అటువైపు. ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్ అది. ఇందాక అటు నుంచి చూపించాం వాటర్, ఇప్పుడు ఇటు నుంచి చూపిస్తాం. సో రాఫ్టింగ్ తర్వాత రాఫ్టింగ్ అని చెప్పినా కదా, రాఫ్టింగ్ అవ్వలేదు. ట్రాఫిక్ ఎక్కువ ఉండే మణికరణ్ దగ్గర నుంచి రాఫ్టింగ్కి వెళ్ళడానికి. రాఫ్టింగ్ ఈజ్ ఇన్ కులు. మణికరణ్ కులు నుంచి చాలా దూరం ఉంది. ఆన్ ద వేనే వీళ్ళు ఐ మీన్ మా హోమ్ స్టే. కానీ ఆఫ్టర్నూన్ బయటే తిందామని చెప్పి వీఆర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ కెఫే. అసలు ఇక్కడి నుంచి వ్యూ అయితే ఎంత బాగుందంటే, ఇందాక అక్కడ సన్ కూడా ఉండే. నవ్ ఇట్ ఈస్ 5. ఇందాక అక్కడ 2 కొండల మధ్యలో సన్ ఉండే, ఇప్పుడే సన్ సెట్ అయింది. ఇక్కడ 4:35కి సన్ సెట్ అయిపోతుంది కదా. సో అసలు ఫుల్ ఖతర్నాక్ వ్యూ ఉంది. అండ్ దిస్ ఇస్ ద కెఫే పేరు బారీ. తిన్నాక విల్ గో హోమ్. ఇంటి దగ్గర ఏవో 2 గుళ్ళు ఉన్నాయని అన్నాడు మా ఆయన. అక్కడ ఫస్ట్ టైం అనుకుంటా నేను మా ఆయన అని అంటున్నాను. నేనే షాక్ అయ్యాను.
అక్కడ బాగుంటుంది. లాస్ట్ టైం తప్ప ఆయన కూడా అంటున్నారా ఈ మధ్య నన్ను? నీకు మా వాడు ఇష్టమా లేదా? అంటే కొంచెం మా ఆయన అంటే కొంచెం బాగుంది ఉంది కదా. రోజు అంటే నీకు వా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ పోతుంది, అందుకే నేను రోజు అన్నా. రోజు తిన్నామని ఆకలి అన్నం రోజు తింటామని ఆకలి పోతుంది. ఓకే ఫైన్. సో రూపేష్ బాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆయనకి ఇది ఇద్దామని చెప్పి పొద్దున్న కొనుక్కున్నాం.